అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని వీపింగ్ చేయడానికి సాక్షి యాంకర్ ఈశ్వరు అలాగే వెంకటరెడ్డి గడు వీళ్ళిద్దరూ సరిపోతారు. ఇప్పుడు షర్మిల ఇష్యూ ఉందండి. షర్మిలనే విమర్శలు చేస్తుంది, ఎవరు విమర్శలు చేయట్లేదు. తెలుగుదేశం పార్టీనో లేదంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదంటే ఇంకొకరు మాట్లాడట్లా. షర్మిలాకి అన్యాయం చేశారని, షర్మిలాని గింటేశారని, షర్మిలాకి జగన్మోహన్ రెడ్డికి ఆస్తు గొడవలు ఉన్నాయని చెప్పేసి, షర్మిలాని వేదెత్తున్నారని చెప్పేసి, విజయం పైన కేసులు పెట్టారని చెప్పేసి ఎవరో మాట్లాడట్లా. స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల అనే ప్రెస్ మీట్ పెట్టి అనేక సందర్భాల్లో మా అన్న నీచుడు, సొంత చెల్లి పైన సొంత చెల్లికి అక్రమ సంబంధాలు అంటగట్టి తన సోషల్ మీడియా చేత ట్రోల్ చేపిస్తున్నాడు. నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వలేదు. ఒక పక్క షర్మిల, ఒక పక్క విజయమ్మ గారు లేఖ రాసి అవి నా ఆస్తి, నాకు సంబంధించింది, నేను ఇచ్చానంటే చివరి ఆఖరికి విజయమ్మ గారి పైన కూడా కోర్టులో కేసు వేసాడు. ఇది హిస్టరీ. కేసు వేసిన సందర్భంగా షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏడ్చారు, మనందరికీ తెలిసిందే. అది దానికి సంబంధించి ఇప్పుడు సాక్షిలో ఒక లైవ్ డిబేట్ పెట్టారు. మరి ఇలా మనుషులో పశువులు నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి హెరిటేజ్లో వాటాలు ఏమన్నా ఇచ్చారా? చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. గొలుసులతో కట్టేసినప్పుడు ఇట్లా చెప్తున్నారు. ఒక పాయింట్ మహిళల గురించి తర్వాత మాట్లాడదాం. ఏదైతే వీళ్ళు మహిళలకు సంబంధించి చెప్పిన దానికి ఒకటి తల్లి చెల్లి బాబాయ్ అని ప్రతిరోజు మాట్లాడుతున్నారు కదా. నేను సూటిగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ తల్లి గారు చనిపోతే మీరు ఎందుకు కర్మకాండాలు చేయలేదు? పాయింట్ నెంబర్ 1. మీ తల్లి గారి జయంతి ఎప్పుడో వర్ధంతి ఎప్పుడో చూసుకోకుండా దగ్గర చూసినట్టు ఎవరైనా చేయకుండా ఉంటారండి. తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండాలు చేయకుండా ఎవరైనా ఉంటారా? చేస్తారు. ఈ దిక్మాలేతోళ్ళకి ఏదో కాదు ఒక అలవాటు అంతే. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజున చేసాడే? శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించాడు. వచ్చిన వాళ్ళందరితో ఏకైకలో పక్కపక్కలో ఆ మొక్కలో చిరునవ్వు తప్పితే శవం పక్కన కూడా చిరునవ్వు మొక్కలో. తండ్రి చనిపోతే కూడా నవ్విన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి మేమేమైనా మాట్లాడాలి? ఇలా మాట్లాడితే నువ్వు చూడలేదు, నువ్వు చేయలేదు, నీ వయసు అంత కాదు. ఈ అప్పబాయ కూరలు చెప్పొద్దు, అవి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. చెప్పగలరా? చూసుకోకుండా ఎప్పుడు మీ తల్లి గారు జన్మించారు, ఎప్పుడు చనిపోయారు, ఏ రోజన్నా జయంతికి వర్ధంతికి దండేసావా? అయ్యా నారా లోకేష్ గారు, మీ 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 తండ్రి గారి తల్లి గారికి అంటే మీ నాయనమ్మ అమ్మనమ్మకో లేదంటే మీ తాత ఖర్జూరపు నాయుడుకో ఎప్పుడైనా మా తాత పేరు ఖర్జూరపు నాయుడు, మా నాన్న పేరు అమ్మనమ్మ అని ఏ రోజన్నా నీ నోటి నుంచి చెప్పావా? ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలండి? ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? రాష్ట్ర ప్రజలకి అదేమీ అవసరం లేదు. పోనీ వాళ్ళు ఏమి రాజకీయ నాయకులు కాదు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమో లేదంటే తెలుగుదేశం పార్టీ కోసమో బయటకు వచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి అయితే తన స్వలాభాల కోసం తల్లిని చెల్లిని అందరినీ రోడ్డు ఎక్కించేసి ప్రచారం చేయించేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తన కుటుంబ సభ్యుల్ని బయటికి రానివ్వలేదు, తీసుకురాలా. అవసరం లేదండి. ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పెద్దలకు వాళ్ళు పూజలు చేసుకుంటారు, గౌరవించుకుంటారు. వర్ధంతి వచ్చినప్పుడు, జయంతి వచ్చినప్పుడు వాళ్ళు గుర్తుగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారండి. దానికి కూడా ఏం చేయమంటారు? లైవ్ పెట్టేయమంటారా? జగన్మోహన్ రెడ్డి లాగా చూడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ నాన్నగారు వర్ధంతిగా అని చెప్పేసి నేను వెళ్తూ ఉంటాడు పులివెందులకి, అక్కడికి ఆ పౌరాల గుట్టకి. ఎలాగానే లైవ్ పెట్టేస్తారు సాక్షిలో అని. అబ్బో మామూలు యాక్టింగ్ ఉండదు అక్కడ. పోనీ అలా ఏమైనా చేయమంటారా? ఈసారి నుంచి ట్రై చేద్దాం. పోనీ ఏముంది, మీరు చెప్పారు కదా. వాళ్ళకి జయంతి వర్ధంతికి ఏ రోజన్నా ఇంట్లో కనీసం ఒక పువ్వు ఏమన్నా పెట్టావా? పూలు అవసరం నీకు చెప్తారులేరు ఈసారి నుంచి. ఒక పువ్వు అన్న కనీసం పెట్టావా? 2, చెల్లి అని మాట్లాడుతున్నారు కదా, ఇదే తల్లి గురించి మాట్లాడతారు సార్. తల్లిని అడ్డం పెట్టుకొని మేము ఏ రోజు రాజకీయాలు చేయాలి? ఎందుకు చేయలేదు? చెప్పు తెగిపోద్ది ఆ మాట అన్నామంటే. ఎందుకు చేయలేదండి? 2014 నుంచి 2019 వరకు విజయమ్మ గారు మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి కోసం ఒక పక్కన షర్మిల గారు, మరొక పక్కన విజయమ్మ గారు ప్రచారం చేశారా చేయలేదా? నా కొడుక్కి ఒక్క అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ తీసుకొస్తాడు మా కొడుకు అని చెప్పేసి చేతులు జోడించి విజయమ్మ గారు రాష్ట్ర ప్రజలను వేడుకోలేదా? విజయమ్మ గారిని విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించలేదా? ఏ రోజు రాజకీయాల కోసం వాడుకోలేదా? ఏ రోజు రాజకీయాల్లోకి తీసుకురాలేదా? చెప్పడానికి సిగ్గుండాలండి మీకు. సార్ మీకు ఇలాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డికి వచ్చే చెడ్డ పేరు ఇదంతా కూడా. ఇంకా నయ్యరా బాబు, సంబంధం లేదనలేదు. ఇంకా మాట్లాడు. ఏడ్చినట్టుగా రోజు వచ్చి నాటకాలని రాజకీయాలు చేసింది ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. మీ తల్లి గారిని తిట్టారని, అదని ఇదని నానా ఇది చేసి సింపతి గెయిన్ చేసి రాజకీయాలు చేసింది మీరు. రెండోది,
అక్కడ దానికి సంబంధించి చెల్లికి సంబంధించి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చెల్లెల్ని అంటారు కదా, మీ చెల్లెలకి హెరిటేజ్ లో వాటాలు ఎందుకు ఇవ్వలేదు? అసలు మీ ఇద్దరు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు? చెల్లికి వాటా ఇవ్వాలని మీరు గొడవ చేస్తున్నారు కదా అందరికి. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటే జగన్ గారు వ్యాపారం జగన్ గారు చేసుకోవడం, లేదంటే జగన్ గారు ఆస్తులు జగన్ గారు అయినా కూడా చెల్లికి ఇవ్వడానికి 100 కోట్ల రూపాయలు ఆయన యాక్సెప్ట్ చేస్తే ఈ మొక్క షర్మిలా చెప్పితే అయిపోద్ది కదండి. నేను చేసే ఆరోపణ 100 కోట్ల రూపాయలు షర్మిలాకి ఇచ్చేసారని చెప్పేసి మీరు చెప్తారు. విజయమ్మ గారేమో అది జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తి కాదు, నా సంపాదించింది, మా ఆయన సంపాదించిన ఆస్తి, అది ఉమ్మడి ఆస్తి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పటికి ఎవరికి ఆస్తి పంపకాలు చేయలేదు, అందరికీ మనవరాళ్ళందరికీ కూడా సమానంగా పంచాలి ఆస్తిని అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. ఒక పక్క చెల్లి ప్రెస్ మీట్ పెట్టి మా అన్న ఆస్తిని దోచేసాడు, మేనల్లుడికి మేనకోడలికి రావాల్సిన ఆస్తిని అపనంగా అనుభవిస్తున్నాడు, మాకు రావాల్సిన ఓటా మాకు ఇచ్చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి ఆవిడ ఎడుతుంది ప్రెస్ మీట్లు పెట్టి. మీరు ఇక్కడికి వచ్చేసి 100 కోట్ల రూపాయలు ఇచ్చేసారు. ఆ విషయం మీ చెల్లిసే చెప్పితే అయిపోద్ది కదా, జగన్మోహన్ రెడ్డి చెల్లిసే చెప్పితే అయిపోద్ది కదా. చంద్రబాబు నాయుడు గారి చెల్లెలు ఏ రోజైనా సరే రోడ్డు ఎక్కి బయటకు వచ్చి ఇదిగో మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారని చెప్పేసి ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ ఎవరితో అన్నట్టు కానీ కనీసం ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా అండి? మాట్లాడారా? లేదు. మరి ఎదవలకి అర్థమవుతుందో అర్థం అవట్లేదో మాకు అర్థం కావట్లా. కుటుంబాన్ని వాడుకున్నది జగన్మోహన్ రెడ్డి, అది వాళ్ళ కుటుంబం, రాజకీయ పార్టీ కాబట్టి సరే కుటుంబం అంతా కలిసి రోడ్డెక్కి ప్రచారం చేశారు, వేడుకున్నారు, తప్పేమీ కాదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలాని గెంటేసింది మీరు, గెంటేసారా లేదా? తల్లిని గెంటేసింది మీరు, తల్లిపైన కోర్టులో కేసు చేసినోడు ఎవడో, ఇవాళకి హిస్టరీ కూడా అది. నేను షర్మిల వీడియోలు వినిపించి మాట్లాడాలంటే ఊరేసుకొని చచ్చిపోతారు మీరంతా కూడా. ఎక్కడైనా సిగ్గుపడితే బాగుంటుంది, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు మాకండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న మహిళల్ని ఏ రోజు కూడా బయటికి తీసుకురాలా, వాళ్ళ చెల్లెళ్ళు కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో కూడా. మన జగన్ అలా కాదు కదా, అందరినీ వాడేసాడు కదా, అందరి చేత ప్రచారం చేయించాడు కదా, అందరినీ గెంటేసాడు. చివరి ఆఖరికి చెల్లిపోయినా తల్లిపోయినా అనేక విమర్శలు చేపిస్తున్నాడు ఇవాళకి కూడా. నేను మొన్న సాక్షిలో చూశాను, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరో ఉన్నారు ఒక ఆయన విజయమ్మను ఉద్దేశించి ఏదో ఒక ప్రెస్ మీట్ పెడితే సాక్షిలో పెట్టిన తమ్నెల్స్ ఏంటో చెప్పిన, విజయమ్మకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రాచమల్లు విజయమ్మకి, జగన్మోహన్ రెడ్డి తల్లికి, సొంత తల్లి సొంత చెల్లి, వీళ్ళని పొద్దున్నెగిస్తే మీ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సాక్షిలో కూర్చొని ఇష్టానుసారంగా విమర్శ చేస్తారు. అధినాయకుడు ఆదేశాలు లేకుండా జరుగుతాయంటే లేదు. సోషల్ మీడియా కార్యకర్తలు విమర్శించడం వేరు, అధికార ప్రతినిధులు మాట్లాడేది వేరు. అధికార ప్రతినిధులు మాట్లాడేది పార్టీ వాయిస్, అది పార్టీ తన స్టాండ్ తెలియజేయడం మాట, తన అభిప్రాయాన్ని చెప్పడం. మీరు అధికార ప్రతినిధులుగా మీరు మాట్లాడే మాటలు ఏంటండి? ఎవరు చెప్పిస్తున్నారు ఈ మాటలన్నీ కూడా మీ చేత? స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేనిదే, పార్టీ అధ్యక్షుడి ఆదేశాలు లేనిదే అధికార ప్రతినిధులు మీరు ఎలా డిబేట్లలో కూర్చొని ముఖ్యంగా వేరే వేరే అంశాలన్నింటి గురించి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఉదాహరణకి అంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్తాడంటే చెప్పడం, కొన్ని అంశాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా ఎంత వ్యతిరేకత ఉన్నా సరే అంత సాహసం చేయరండి. సొంత చెల్లి సొంత తల్లి మనం మాట్లాడితే బాగోదు, మనం మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఎంత కాదన్నా కుటుంబ సభ్యులే కోపం వచ్చిద్దేమో, మనం అలా మాట్లాడకూడదని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు అధికారికంగా సొంత తల్లిని చెల్లిని విమర్శిస్తున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే. వేరే వేరే అంశాలు అయితే ఏమోలే, పార్టీలు అనుకుంటుంది, కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలు కూడా అధికార ప్రతినిధి హోదాలో ఖచ్చితంగా మాట్లాడతారు. అదే పార్టీలో అయినా సరే, జనసేన అయినా తెలుగుదేశం అయినా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కొన్ని డిబేట్లలో పాల్గొన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇలాంటి అంశాలపైన సొంత కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేటప్పుడు అధికార ప్రతినిధులు అంత సాహసం చేయరండి. వెనకాతల అధినాయకుడు చెప్పకపోతే అంత సాహసం చేయరు. మరి ఇప్పుడు ఇవాళ పొద్దున్నైతే మీరు చెల్లి విజయమ్మ షర్మిల పైన తల్లి విజయమ్మ పైన ఏడుస్తారు కదా, ఎవరి ఆదేశాలతోటి? జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి పనికి మాల్సం అవటం అని చెప్పేసి మేము అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి షర్మిలకి అన్యాయం చేశారని చెప్పి మేము అనట్లేదు, వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చి. మేము చెప్పేది ఉంది ఇందులో. నీకు ఏదైనా శాతనైతే షర్మిల గురించి మాట్లాడు, షర్మిలను క్వశ్చన్ చెయ్యి, షర్మిల చేసి చెప్పించాను లేకపోతేని.
మీరు 200 కోట్ల రూపాయలు 300 కోట్ల రూపాయలు ఇచ్చేసారని చెప్పేసి అని మాట్లాడే మీరు షర్మిలా గారితో చెప్పిస్తే అయిపోద్దిగా, ఇదిగో మా అన్నయ్య నాకు 200 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పించండి. లేదు మా అన్న మంచోడు, సొంత కుటుంబ సభ్యులు చెప్పరు మా అన్న మంచోడు అని చెప్పేసి అని. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు నీతులు ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పాడు, ప్రతి ఒక్కరి గురించి విమర్శలు చేసాడు. అడ్డగోలు వాదన అంటారు దీన్ని. వెంకటరెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా శాతనైతే తల్లి చెల్లి గొడ్డలని చెప్పేసి మాట్లాడుకుంటా ఉండాలి అంటే గతంలో మీరు చేసిన ఆరోపణలన్నింటికి కూడా మీరు కట్టుబడి ఉండాలి. మీ చెల్లికి తల్లికి అన్యాయం చేస్తే సరిపోద్ది, మాకేమీ మీరేం ఉపన్యాసాలు చెప్పవసరం లేదు. మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోండి. అది ఇంకా గొడ్డల పోటీ గురించి మేము సపరేట్గా చెప్పవసరం లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పు, ప్రతి వీడియో నేను చెప్పలేను కూడా. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అబ్బాయి.